హాయ్ ఫ్రెండ్స్! ఈ రోజటి వీడియోలో ద్రౌపది ముర్ము యొక్క బర్త్‌డే ఈరోజు. కాబట్టి ఆమెకు సంబంధించి మన కాంపిటీటివ్‌లో గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి ఈరోజు చూద్దాం. ద్రౌపది ముర్ము 2022 జూలై 25 నుంచి భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈ పదవిని చేపట్టినటువంటి మొట్టమొదటి గిరిజన మహిళగా, అలాగే ప్రతిభా పాటిల్ తర్వాత రెండవ మహిళ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఆమె గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే పుట్టుక. పుట్టుక గురించి చూస్తే 1958 జూన్ 20న ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలోని బైడపోసి అనే గ్రామంలో సంతాలి గిరిజన కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆమె తండ్రి మరియు తాత ఇద్దరు సర్పంచులుగా పనిచేయడం జరిగింది. ఆమె విద్య గురించి చూస్తే భువనేశ్వరిలోని రమాదేవి మహిళా కళాశాల నుంచి బిఏ పట్ట పొందడం జరిగింది. అలాగే ఈమె మొట్టమొదటిసారిగా టీచర్‌గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఒడిస్సా ప్రభుత్వంలో క్లర్క్‌గా కూడా పనిచేయడం జరిగింది. ఈమె రాజకీయ ప్రస్థానం గురించి చూస్తే 1997లో భారతీయ జనతా పార్టీలో చేరి రాయరంగాపూర్ అనే నగర పంచాయతీ కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే రాయరంగాపూర్ అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2000 నుంచి 2009లో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. దాంతో పాటు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్యం, అలాగే రవాణా శాఖ మంత్రిగా 2000 నుంచి 2002 వరకు పనిచేశారు. మత్స్య మరియు జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా 2002 నుంచి 2004 వరకు పనిచేయడం జరిగింది. అలాగే 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నికంఠ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఇలాంటివి ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటివి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ గిరిజన మోర్చా ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిల్లో పార్టీ అధ్యక్షురాలిగా కూడా పనిచేయడం జరిగింది. ఈమె 2015 మరియు 2021 మధ్య జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా పనిచేయడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రానికి మొదటి మహిళ గవర్నర్ ఈమెనే. అలాగే ఏ రాష్ట్రం నుంచి చూసినా గవర్నర్ బాధ్యతలు చేపట్టిన మొదటి గిరిజన నాయకురాలిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఈమె యొక్క జీవిత విషయాల గురించి చూస్తే ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్ము ఒక బ్యాంకర్ ఈయన. వారికి ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు 2009 సంవత్సరంలో ఒక కుమారుడు మరణించడం జరిగింది. అలాగే 2013లో రోడ్డు ప్రమాదంలో మరొక కుమారుడు మరణించడం జరిగింది. అలాగే ఈమె భర్త శ్యామ్ చరణ్ ముర్ము 2014 సంవత్సరంలో గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ వరుస విషాదాలు ఆమె జీవితంలో ఎంతో కష్టాన్ని, బాధని కలిగించాయి. అయినప్పటికీ ఆమె బ్రహ్మకుమారిస్ ఆధ్యాత్మిక ఉద్యమంలో చేరి ఈ బాధ నుండి కోలుకొని ప్రజాసేవలో కొనసాగారు. ఆమె సామాన్య నేపథ్యం నుండి దేశంలోని అత్యున్నత పదవికి ఎదిగారు. ఇది ఆమె యొక్క పట్టుదల మరియు అంకిత భావానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇది ఆమెకు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మర్చిపోకండి. థాంక్ యూ.